దేవనేవేన మదన్మయం ఆద్యస్యన కులపతైరోకణాభిరామం శ్రీమద్దంగ్రేగణం ప్రణమామి మూర్ధనాభూతం సరశ్చమాదాక్వయ భట్టనాథ శ్రీభక్తి సారకులశేఖర యోగివాహాన్ భక్తాంగ్రేణ పరకాలితీంద్ర విశ్రాన్ శ్రీమత్పరాంకుశమణం ప్రణతోస్మనిత్యం నాథం పంకజనేత్ర రామయమునా వాస్తవ్యమారాధరాన్ యోగీంద్రం కురకే చంద్రజనితం గోవింద కోరాజ్మౌ భట్టార్యవాంతజో జగదాచార్యో సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సోనకోలే దైవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే శివగంతా సారాభూతం వేదాంత వేద్యాం తవారి రాశైర్వేదాంత సారా అమృతపూరమగ్రియమాదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వే దాసం శ్రీమత్కృష్ణతమాత్మాయ నమో యావన సోనమే కటాక్షేయలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణపాదపాదాబ్జే నమామి శిరసా సదా ప్రసాద ప్రభావేన సర్వసిద్ధపూర్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందర్శ జీవ జీవాతవే నమః సుచర్తసారజనకం స్మృతి బాలమిత్రం పద్మౌల సద్భగవదంఘ్రి పురాణబంధుం జ్ఞానాద్రాజమభ్యప్రదరాజపుత్రమస్మద్గురుం పరమకాణికర్నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపరమక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందర జామాతృగుణే ప్రపద్యే చరణాంబజం సంసారాన్నవ సమగ్ర సంతార బోధకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసనే రామానుజారిదాసుదాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంటీరాజన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాపిక ఇంకర్యశాలినే శ్రీశైలేటి దయాపాత్రంది వ్యక్త్యాది గుణార్ణం యతేంద్ర ప్రవణం వందే రమ్యజా మాత్రమునిం నిరత్రమాని పదపంగం శ్రీదేవరాజ ఉల్లప్త సమస్త విద్యం శ్రీ వెంకటార్య పరిపూర్ణ కుపై పాత్రం శ్రీ స్వామినాథ కుచే కరవాస్కయా మహాశ్రీవాత్స్యాంశ కలశాంబుధ పూర్ణచంద్రం వేదాంత దేశికపదాం ప్రియంచరేకం శ్రీ స్వామినాథ గురుదత్త రహస్యజాలం శ్రీవచ్చటారి కుచే కరవాస్కయా మహాశ్రీవాత్స్యదేశిక పదద్వంద్వాబ్జ భృంగాదిబంధ దివ్యామృత సూక్రబ్ధరగమాంత ద్వంద్వ వేద్యం వరం శ్రీమద్ వెంకట నారసింహ కరుణా అర్థాత్మ సంజీవనం సీతారామ గురుత్తమం గుణ ఇదం సేవేహం అస్మద్గురుం శ్రీరంగనాథ పదపంకజరాజహంసం శ్రీమచ్చటారి గురువర్య కృపాభిషిక్తం దివ్య సూక్తి సరసాం తలబ్ధజిత్తం శ్రీనారసింహం శంగురుమాశ్రయా మహాశ్రీమద షఠగోపేతరాజపరవస్వాచార్యేభ్యో నమః అఖిల భాగవతేభ్యో నమః భక్తామృతం విష్ణుజనానుమోదనం సర్వార్థదం శ్రీ షడగోపవాంగ్మయం సహస్రజాకోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం నిర్వడిత నాడెన్నుందన్ గురువురెన్నుం மறுவினைய வன்பொருணல் என்னுவர் மறைகள் அந்தாது செய்தார் அடியினே எப்பொழுதும் சிந்தியாயிரம் ஜெயித்திருந்தோ மனத்தாலும் வாயாலும் ஒன்றுவோர் வேணும் அத்தாரை அல்லாதிருந்தேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை செடவோ பன்பாதங்கள் யாவுடைய பத்தோ எந்த பிறங்கீர்த்தி ராமானுசமுதன் வாய்ந்த மலர்பாதம் வணங்கி என்னே நாய்ந்த பெரும் சீரா செடவோப்பட்டிருக்கும் பேராத உள்ளம் பெற வாந்திகளும் சோலை முதலரங்கள் வன்புகடுமையிலான தமிழ் முறைகள் ஆயிரமும் நமதல் தாய் சிடவோ பன்மையும்பால் வளர்த்த இடத்தாய் ராமானுஜன் மிக்க விரை நிறையம் ஐயாம் உயிர் நிலையம் தக்க நிலையம் தடையாகி தொக்கியரும் போல் வினையும் வாழ்வினை ஓதும் குறை அருகோன் யாழினிசை வேதத்தியல் ஆழ்வாரும் பெருமானாதி திவ்ய திருவடிகளையே சரணம். శ్రీ జానకీ రమణ దేశిక పాదభక్తం తద్దివ్య సూక్తి సరసామృత చిత్తవృత్తిం శ్రీ నారసింహ పరిపూర్ణ కృపైక పాత్రం శ్రీ శ్రీనివాస గురువర్య మహం ప్రపజ్యే అనేక దాసోల్సి దాసోహ. భగవద్బంధువులారా, రెండవ పత్తు 4వ తిరువాయుమొഴി ఆడి ఆడి అహంకరైందు అనేటువంటి తిరువాయుమొഴి. క్రిందటి ఊనెల్వాడు ఎరే అనేటువంటి తిరువాయుమొഴിలో భగవానుడు యొక్క సంశ్లేషం ఎలా కలిగింది, ఎట్లా తాము అనుభవించారు, ఆ అనుభవానికి నిత్యసూరుల యొక్క సహకారము ఇవన్నీ కూడా కోరుకున్నారు. అడియారుகள் గుణాంగళై ఉడన్ కూడవదెన్నుకలో అని ఇక్కడ ఈ అనుభవం లభిస్తున్నా అనుభవ విచ్ఛేదం లేకుండా దేశికులైన వారు అంటే ఏమిటి, చక్కగా మనకు అనుభవించే మార్గాన్ని చూపించేటువంటి వారు అయినా ఆ నిత్యసూరుల యొక్క గోష్ఠిలో చేరి నేను అనుభవించేది ఎప్పుడో కదా అని కోరుకున్నారు. అలా పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని, అన్ని రసములను పరమాత్మ ద్వారా అనుభవించారు. అది
ఇప్పుడు ఈ ఆడి ఆడి అనేటువంటి తిరువాయుముడి ఆళ్వారు నాయిక పరమాత్మను పొందాలని ఆశపడి అవి లభించక, ఎందుకంటే పరుగు కలిగితేనే అన్నారు కదా, అదేమిటి, కేవలం మానసికమైనటువంటి అనుభవం, అంతేకాకుండా నిత్యసూరులతో కలిసి అనుభవించాలని కోరుకున్నారు. అందువల్ల అది లభించకపోవడం చేత మళ్ళీ వెంటనే దుఃఖంలోకి వచ్చేసి, ఆ దుఃఖ స్థితి కూడా ఎలా ఉన్నది, తాముగా పలకడానికి కూడా వీలు కాక మోహపడి ఉన్నటువంటి దశలో తల్లిగారు ఈమె యొక్క స్థితిని చెబుతున్నట్టుగా ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. ఆళ్వార్ల యొక్క 3 దశలు ఉన్నాయి కదా. ఒకటి తామాన తన్మయ్, తాముగా చెప్పడం, తమ యొక్క స్వభావం ఆళ్వార్లుగా చెప్పడం అనేది ఒకటి. రెండవది నాయికావస్థ, దీన్నే తలైమహల్ అంటారు, నాయికగా చెప్పడం. రెండవది స్త్రీ భావన పొందినటువంటి దాంట్లో తోజిమార్ అవస్థ, స్నేహితురాలు, తల్లిగారు అని ఇలా తాయిమార్ అవస్థ, తోజిమార్ అవస్థ, నాయికావస్థ అని ఇట్లా 3 స్త్రీత్వ భావనలతోటి ఆళ్వార్లు మనకు ఈ ప్రబంధాన్ని అనుగ్రహిస్తుంటారు ఆయా సందర్భాల్లో. నాయికావస్థలో పరమాత్మకు దూరమైనప్పుడు తాము ఏ విధంగా బాధపడుతున్నారో దూతలను పంపించడం మొదలైనటువంటి వాటిని మడల వ్యాపారం చేయడం, ఇవన్నీ కూడా ఆ నాయికావస్థలో చెప్తారు. నాయికావస్థ అంటే ఏమిటి, ఆళ్వార్లలో ఉండేటువంటి జ్ఞాన విశేషం, వారిది ప్రజ్ఞ అంటే త్రికాలముల యందు కూడా ఆ జ్ఞానంలో మార్పు లేకుండా ఉండేటువంటి స్థితి. కనుక ఒక స్థితిలో ఆత్మస్వరూపాన్ని దర్శించుకున్నటువంటి సమయంలో ఈ పరమాత్మని ఇప్పుడే పొందకుండా ఉండలేము అనేటువంటి స్థితి కలిగినప్పుడు దాన్ని ఏమంటారు, త్వర అంటారు, ప్రాప్య త్వర. ఈ ప్రాప్య త్వర అనేటువంటి దానికే నాయికావస్థ అని పేరు. రెండవది తోజిమార్ అవస్థ. తోజిమార్ అంటే స్నేహితురాలు ఏం చేస్తుంది, నాయకుల ఇద్దరికి కూడా ఒకరి యొక్క గుణములను ఒకరికి తెలియజేసి ఇద్దరిని కలుపుకునేటువంటిది, సంబంధాన్ని కూర్చేటువంటిది. కనుక ఇక్కడ జీవుడికి పరమాత్మకు ఉండేటువంటి సంబంధ జ్ఞానమే తోజిమార్ అవస్థ. మూడవది తాయిమార్ అవస్థ, తల్లిగారు అంటే ఎవరు, ఉపాయ అధ్యవసాయ నిష్ఠ. ఉపాయ అధ్యవసాయ నిష్ఠ అంటే మన యొక్క స్వస్వరూపాన్ని గుర్తెరిగి, అంటే పారతంత్ర్యమే స్వరూపం కనుక ఆ పారతంత్ర్య స్వరూపంతో పరమాత్మ అనుగ్రహించేంత వరకు ఆయన కోసం ఎదురు చూస్తూ పడి ఉండాలి తప్ప ఆయన్ని పొందడం కొరకు మనం ఏ ప్రయత్నం చేయకూడదు. అలా ప్రయత్నం చేసినట్టయితే అది సాధనం అవుతుంది. ఆ సాధనమైనప్పుడు ఇతర సాధనాన్ని అనుష్ఠించినప్పుడు అది మనకు పరమాత్మే ఉపాయం అనేటువంటి దృఢమైన విశ్వాసానికి అది అవరోధం ఏర్పడుతుంది. కనుక ఈ పరమాత్మనే రక్షకుడు, ఆయన అనుగ్రహించేంత వరకు ఎదురు చూస్తూ ఉండాలి, కానీ మనం ఆయన కోసం ప్రయత్నం చేయకూడదు అనేటువంటి అధ్యవసాయ నిష్ఠ కలిగినటువంటిది ఆ జ్ఞానంలో ఆళ్వార్లు తాయిమార్ అవస్థలో చెప్తూ ఉంటారు. ఇలా 3 జ్ఞానములు 3 రకాలుగా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. ఇప్పుడు ఈ తిరువాయుడిలో తాయిమార్ అవస్థలో చెప్తూ ఉన్నారు.
అంటే తాము నాయకావస్థను పొంది పరమాత్మను దూరమై దుఃఖపడి ఆ దుఃఖం మోహపడిపోయి అసలు తమ మాటలు చెప్పుకోలేనటువంటి స్థితిలో పడి ఉంటే ఆ స్థితిని చూసి తల్లిగారు అయ్యో ఇలా అయిందయ్యా, మా అమ్మాయిని గురించి కాపాడవలసింది అని కోరుతూ పరమాత్మను ప్రార్థిస్తూ ఉంటారు. అలా తల్లిగారి వాక్యముల ద్వారా చెబుతూ ఉన్నారు. అంటే ఇది తాయివార అవస్థలో చెప్తున్నటువంటిది అన్యాపదేశము అంటారు. అంటే తాముగా చెప్పడం కాకుండా తాము చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని తల్లిగారి పేరు మీదనో, నాయిక పేరు మీదనో, తోటి స్నేహితురాల పేరు మీదనో వాళ్ళు పలుకుతున్నట్టుగా చెప్పడాన్ని అన్యాపదేశము అంటారు. ఇతరులు పలుకుతున్నట్టుగా తమ అభిప్రాయాన్ని చెప్పడం. అలాగా ఈ ఆడి ఆడి అనేటువంటి తిరువాయుముడిలో నమ్మాళ్ళవార్లు తాయిమార్ అవస్థలో సాధిస్తున్నటువంటిది ఈ తిరువాయుముడి. ఎందుకు అంతటి అవస్థ కలిగింది ఆళ్వార్లకి? ఆనందాన్ని కదా అనుభవించింది కిందటి తిరువాయుముడిలో. మరి ఈ తిరువాయుముడిలోకి మూర్ఛపోయేటటువంటి దశ ఎందుకు ఏర్పడింది అనేదాన్ని మనకు ఈ అవతారికలో తెలియజేస్తున్నారు. దాన్ని మనం అనుసంధానం చేసుకున్నాం. కీழிల్ తిరువాయుముడిలే, కిందటి తిరువాయుముడిలో ఊనెల్వాడువీరే అనేటువంటి తిరువాయుముడి యందు పరుగి కలితేనే పరమాత్మ యొక్క కళ్యాణ గుణములన్నిటినీ కూడా అనుభవించి త్రాగి కలితేనే ఆనందించాను అని పృష్టరాయి తమ యొక్క మాటల ద్వారానే చెప్పుకునేట్టుగా సంతోషపడినటువంటి వారై, సంతోషం అనుభవించినప్పుడే కదా చెప్పుకునేది. అలా తాము అనుభవించినటువంటి అనుభవాన్ని పరిపూర్ణంగానే అనుభవించానని చెప్పి ఆనందించినటువంటి వారైన నమ్మాళ్ళవార్లు അതുതന്നെ ഭാഗവതർകളോടെ ഉഷാവിധരിക്ക വേണം ఎన్ను పారిత్తు. పరమాత్మతో తాము అనుభవించినటువంటి అనుభవము తాము ఒంటరిగా అనుభవించడం కాకుండా అదుదన్నై ఆ భగవద్ అనుభవాన్ని భాగవతర్హలోడే భాగవతోత్తములతోటి ఉషావి కలిసి ఉండి వారి సహాయంతో ధరిక వేయడం, దాన్ని ధరించవలేను, అనుభవించవలేను. ఎన్ను పారిత్తు తాము అనుకున్నారు. కాబట్టి అక్కడ భాగవత సమూహం తోడ్పాటును కోరుకున్నారు. అదుకు విభూతిలు ఆళిల్లామయ్యాలి. అలా భగవద్ అనుభవం లోపల సహాయకులైనటువంటి వారు ఈ విభూతిలు ఎల్లామయ్యాలి. ఈ లోకంలో ఎవరు కూడా లేరు. అలా లేకపోవడం చేత నిత్య విభూతిలే నిత్య సూరిகள் తిరలపోయి పుక్కు. ఇక భగవద్ అనుభవాన్ని విచ్ఛేదం లేకుండా నిరంతరం అనుభవించేవారు ఎవరు అంటే నిత్య సూరులు. కనుక వారు ఏం చేసి ఉన్నటువంటిది నిత్య విభూతి. నిత్య విభూతి అంటే పరమపదం. ఆ పరమపదములో నిత్య సూరిகள் తిరలిలే సదా పశ్యంతి సూరయ అని జాగువాంస విపన్యవ అని శృతిశీలులై ఉండి పరమాత్మను నిరంతరం అనుభవించేటువంటి వారైన నిత్యసూరుల యొక్క తిరలిలే సమూహమయందు పోయి పుక్కు వెళ్ళి ప్రవేశించి బోధయంత పరస్పరం పండి అనుభవిక్కోలి. పరస్పరం బోధయంత ఒకరికొకరు చెప్పుకుంటూ పరమాత్మ యొక్క కళ్యాణ గుణములే ఒక్కొక్కరు ఒక్కొక్క గుణాన్ని చెబుతూ ఉంటే ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందించడం అని. తాము ఒక గుణాన్ని తెలియజేస్తే మరొకరు తెలియజేసినటువంటి గుణాన్ని తాము విను ఆనందించుకోవడం అన్నమాట. ఇలా ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆనందించాలి అని పరస్పరం బోధయంత ఎన్ని అనుభవిక్కోలి పరస్పరం అనుభవించాలి అని కోరుకొని నిరయిత్తపోదే అత్తిరలే పోయి పుక్ అనుభవిక్కప్పెరామయ్యాలే మిகவும் అవసన్నరాయ్. ఇది వారికి కలిగినటువంటి కోరిక.
ఇప్పుడే నిత్యసూరుల సన్నిధిలోకి చేరి వారి గోష్ఠిలో చేరి ఉండి పరమాత్మను అనుభవించాలి అనేటువంటి కోరిక కలిగి ఆ కోరిక కలిగితే నినయిత్త పోదే అత్తిరిలే పోయి పుక్కు అనుభవిక్కప్పెరామయ్యాలే. మనసులో ఎప్పుడైతే ఇలాంటి తలంపు కలిగిందో కోరిక కలిగిందో వెంటనే ఆ నిత్యసూరుల యొక్క గోష్ఠిలోకి వెళ్ళి ప్రవేశించి అనుకున్న తీరు లోపల బోధయంత పరస్పరం అన్నట్టుగా అనుభవించడం అనేది లభించకపోవడం చేత మిగவும் అవసన్నరాయి మిక్కిలి దుఃఖపడి కృషించిపోయినటువంటి వారై தம்முடைய தசையை ஸ்வகீயரான ஸ்ரீ வைஷ்ணவர்கள் எம்பெருமானுக்கு அறிவிக்கிறபடியை అన్యాపదేశத்தாலே పేసుகிறார். తమ్ముడయ దశయై ఈ ఆళ్వార్లకు కలిగినటువంటి ఈ మిక్కి కృషించిపోయి దుఃఖంతో ఉన్నటువంటి స్థితిని స్వకీయరాన తమవారైనటువంటి శ్రీ వైష్ణవర్கள் శ్రీ వైష్ణవులు ఎంబెరుమానుకు అరివిక్కిరపడి అయి పరమాత్మకు తెలియజేస్తున్నటువంటి విన్నపం చేస్తున్నటువంటి తీరును అన్యాపదేశత్తాలే పేషిగిరా అన్యాపదేశంలో చెబుతున్నారు. తాము తమగా కాకుండా తాయిమార్ స్థితిలో తల్లిగారి యొక్క మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఈ తిరువాయుముడిలో. ఇది వారు దుఃఖపడడానికి గల కారణం అన్నమాట. నిత్యసూరులతో కలిసి అనుభవించాలని కోరుకున్నారు. ఆ అనుభవం లభించకపోవడం చేత మిక్కిలి కృషించిపోయి దుఃఖపడినటువంటి వారై మొహపడిపోయి ఆ అన్యాపదేశంగా తమకు ఉన్నటువంటి దుఃఖాన్ని పరమాత్మకు తెలియజేస్తున్నారు. అంజరేమడనారయ్యల్ తూదు విడక్షమరానార్. అంజరేమడనారాయ్ అనేటువంటి తిరువాయుముడిలో అక్కడ దుఃఖాన్ని అనుభవించారు ఆళ్వార్. పరమాత్మకు దూరమై దూతలను పంపించారు. అంజరేమడనారాయ్ అనేటువంటి తిరువాయుముడిలో తూదు విడక్షమరాన దూతలు పంపించగల సమర్థులు అయ్యారు. అంత ఓపిక ఉంది వారి. అంటే తాము దుఃఖిస్తూ ఉన్నా పరమాత్మకు తమ విషయాన్ని తెలియజేసినట్టయితే దోషం చూడకుండా రక్షించేటువంటి స్వభావం కలిగిన వారు నువ్వు అని ఆయనకి తెలియజేస్తే వచ్చి రక్షిస్తారు అని దూతలను పంపించడానికైనా ఓపిక కలిగినటువంటి వారై సమర్థులై ఉన్నారు ఆ తిరువాయుముడిలో. వాయుంతిరయుగళిల్ ఇక ఈ రెండవ పత్తులో మనకు వచ్చినటువంటి ఈ వాయుంతిరయుగళిల్ అనేటువంటి తిరువాయుముడిలో కన్నాల్ కండ పదార్థంగళయ్యా భగవద్ అలాభత్తాలే నవ్వు పడుగిరనవాగకొండు అవత్తుక్కుమాగ నవ్వు పడక్షమరాన. అక్కడ కూడా దుఃఖమే ఉన్నది ఆళ్వార్లకి. ఏది వాయుంతురైగళిల్ అనేటువంటి తిరువాయుముడిలో. అయినప్పటికీ అక్కడ కూడా తమ కోసం తాము దుఃఖపడటం కాకుండా కన్నాల్ కండ పదార్థంగళై అడయ కంటితో దర్శించినటువంటి పదార్థములు అంటే కంటికి కనిపించినటువంటి వస్తువులన్నీ కూడా భగవదలాభత్తాలే భగవంతుని పొందకపోవడం చేత నోవు పడగిరిన వాహకొండు అవి కూడా నేను ఎలాగైతే భగవంతుడికి దూరమై బాధపడుతున్నానో ఈ పదార్థములన్నీ కూడా అలాగే భగవంతుడికి దూరమై బాధపడుతున్నవిగా భావించి అవత్తుక్కుమాహ అయ్యో పాపం వాడికి నోరు లేదు కదా స్వామికి మొరబెట్టుకోవడానికి అని వాటి కోసమని నోవు పడక్షమరాన తాము బాధపడ్డారు. అయ్యో నువ్వు కూడా ఇలా అయిపోయావా దీనికోసం ఆశపడ్డావా అని వాటిని చూసి వాటి కోసం దుఃఖపడుతూ కనీసం తమ దుఃఖాన్ని మర్చిపోయి ఇతరుల యొక్క దుఃఖాన్ని చూసి కూడా తాము దుఃఖపడేటువంటి స్థితిలో ఉన్నారు. అంటే ఇక్కడ కూడా మోహం పడలే, మూర్ఛపడిపోలేదు, తెలివితోటే ఉన్నారు. అట్ట కాకుండా ఇక ఈ ఆడి అనేటువంటి తిరువాయుముడిలో అవ్వలవన్నికే అంత మాత్రము కాకనే తండ్రి దూతలను పంపించడమో
చుట్టూ ఉన్న పదార్థాల కోసము తాము దుఃఖపడటమో కాక ఆప్తామైకరై పురుండు విశ్లేష వ్యసనము దుఃఖం అనేది కరై పురుండు ధరలు పొర్లి అంటే నిండుగా పొంది అన్నమాట. కొంత పరిమితమైంది కాకుండా అధికమైనటువంటిది అయ్యి తామాన తన్మై అజింది తాము తాముగా ఉండేటువంటి స్వభావాన్ని కోల్పోయారు. అంటే ఆళ్వార్లుగా పలికేటువంటి స్వభావాన్ని కోల్పోయి ఓరు పిరాటి దశ అయి ప్రాప్తరాయి ఒక పిరాటి దశ నాయికా దశను పొందినటువంటి వారు అయ్యారు. అదుదన్నిలు ఆ పిరాటి దశలో ఆ పిరాటి దశలో తందశై తాన్ వాయు విట్టు పేషమాటాదే తమ యొక్క స్థితిని తమ యొక్క దశ తాము పొందినటువంటి అనుభవాన్ని వాయువిట్టు పేషమాటాదే నోరు వదిలి అంటే నోరు పెట్టి చెప్ప సమర్థులు కాక అంటే తమ యొక్క వాక్కుల ద్వారా చెప్పడానికి సమర్థులు కాక పార్శ్వస్థర అరవిక్క వేండుంబడియాయి పక్కన ఉన్నటువంటి వారు తల్లిగారు గాని స్నేహితురాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వారు అయ్యో ఈమెకి ఇలాంటి దశ కలిగింది అని అరవిక్క వేండుంబడియాయి తెలియజేయవలసినటువంటి అవసరంగా ఉన్నటువంటి తీరులో అంటే మూర్ఛపోయింది. తమ యొక్క స్థితిని తాము చెప్పుకోలేనటువంటి స్థితి పక్కన ఉండేటువంటి వాళ్ళు తెలియజేయాల్సినటువంటి స్థితిని పొందారు. అలాంటి స్థితిలో స్థితి గమన శయరాదిగల్ ఒరు నిరతి ఇన్నీలే స్థితి ఉండటం గమనము అటు ఇటు సంచరించటం శయనం నిద్రించుట ఇలాంటి వాటిలో ఒరు నియతి ఇన్నీలే ఏ ఒక్క నియమం అనేది లేదు, ఒక నిబద్ధత అనేది లేదు, ఒక కట్టుబాటు లేదు. ఎక్కడ కూర్చుంటుందా తెలియదు, నిలబడుతుందా తెలియదు, సంచరిస్తుందా తెలియదు, ఆహారం లేదు, నిద్ర లేదు, ఇలా ఒక నిలకడ లేనటువంటి స్థితి అందు అరతియాయి నౌపడ కేవలం దుఃఖమే. రతి అంటే ఆనందం సుఖం, అరతి అంటే దానికి వ్యతిరేకం దుఃఖం అన్నమాట. అలా దుఃఖపడుతూ కేవలం దుఃఖమే అయి బాధపడుతూ ఉండగా ఈ పెంపిళ్ళై దశై అనుసంధ తిరుత్తాయా ఇలా స్థితి గమన శయరాదులలో ఒక నియతి లేకుండా ఉన్నటువంటి బాధపడుతూ ఉన్నటువంటి కుమార్తెను దర్శించింది తల్లిగారు. పెంపిళ్ళై దశై అనుసంధిత తిరుత్తాయార్ తమ యొక్క కూతురు యొక్క దశను తలంచుకున్నటువంటి తల్లిగారు ராமகிருஷ்ணாத்யவதாரங்களை பண்ணி ஆர்த்தரானார் ஆர்த்தியெல்லாம் பரிஹரிக்க கடவ ஸ்வபாவரான நீர் உம்மை ఆశపట్టేవాళ్ళు నోపడ పార్తిరుపదే ఎన్నో పరమాత్మతోటి మొరబెడుతూ ఉన్నారు. ఆయనకు తెలియజేస్తున్నారు తల్లి కూతురు యొక్క దశ ఏమని రామకృష్ణాద్యవతారంగళై పన్ని రామావతారం కృష్ణావతారం మొదలైనటువంటి అవతారములన్నీ కూడా చేసి ఆర్తి ఎల్లాం పరిహరిక్క కడవ స్వభావరాన నీర్ ఆర్తులు దుఃఖపడినటువంటి వారి యొక్క ఆర్తి ఎల్లాం దుఃఖమంతటిని కూడా పరిహరిక్క కడవ తొలగించ సమర్థమైన స్వభావరాన నీర్ స్వభావం కలిగినటువంటి వారైన మీరు అంటే ఏమిటి? ఎవరైతే దుఃఖాల పాలై ఉన్నారో అలాంటి వాళ్ళ యొక్క దుఃఖములన్నీ తొలగించడమే స్వభావంగా కలిగినటువంటి మీరు ఉమ్మయ్య ఆశపట్టై వాళ్ళు పడపా తిరుపదే మిమ్మల్ని ఆశపడి ఉన్నటువంటి మా యొక్క అమ్మాయి ఇలా బాధపడేట్టుగా చూస్తూ ఉండటమేనా? అంటే పరమాత్మకు ఉండే స్వభావం ఏమిటిది? పరదుఃఖ అసహిష్ణుత్వం. భృజం భవతి దుఃఖిత అన్నారు కదా రామచంద్ర స్వామిని. వ్యసనేషు మనుష్యాణం భృజం భవతి దుఃఖిత. తమ రాజ్యంలో ఎవరైనా ఒకరు దుఃఖపడుతుంటే చూసి ఆ కష్టం వచ్చినటువంటి దుఃఖపడుతున్నటువంటి వ్యక్తి కంటే అధికంగా తామే దుఃఖపడతాడు. అదే రామచంద్ర స్వామి యొక్క దయాగుణము, దుఃఖాన్ని చూడలేనటువంటి స్వభావము.
అలాంటి స్వభావం కలిగినటువంటి వారు కదా మీరు. ఇతరుల యొక్క దుఃఖాన్నే చూడలేనటువంటి స్వభావం కలిగిన మీరు మిమ్మల్నే ఆశపడి ఉన్నటువంటి, మీకోసమే ఎదురు చూస్తూ ఉండేటువంటి ఈ ఆళ్వారి నాయిక మా అమ్మాయి ఇలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండటమా స్వామి? ఆమె యొక్క బాధను తొలగించాలి కదా నువ్వు అని எல்லா వలయముலும் అవனை ఇట్టు పరిహరిత్తు కొల్లుం కుడియాకయ్యాలే. అదేమిటండి, బాధ పెట్టేవాడు అంటున్నారు ఓ పక్కన, మరి ఆ బాధ పెట్టేటువంటి వాడినే మళ్ళీ బతమనటం ఏమిటండి? అంటే వీరి యొక్క వంశం ఎలాంటిది? ఎల్లా వలయ అవల ఎల్లా అలవీలు, ఎలాంటి పరిస్థితిలో కూడా, ఎలాంటి స్థితిలో కూడా అంటే ఆయన ప్రేమ కలిగిన వాడైనా, లేనటువంటి వాడైనా, బాధించేటువంటి వాడైనా, ఎలాంటి స్థితిలో ఉన్నవాడైనా సరే, ఎలా అవనైట్టు ఆయన ద్వారానే, ఆయన్నే పెట్టి పరిహరిత్తు కొళ్ళుం కుడి ఆగయ్యాలి, తమకొచ్చినటువంటి దుఃఖములన్నిటినీ కూడా తొలగించుకునేటువంటి స్వభావం కలిగిన కుడి ఆగయ్యాలే వంశమౌట చేత. పరమాత్మను తప్ప ఇతరులను ఆశించు. దుఃఖపెట్టేవాడు కావచ్చు, దుఃఖింపజేసేవాడు ఏవైనా సరే, తమ దుఃఖాలు తొలగించుకోవడం కొరకు ఆ పరమాత్మనే ఆశ్రయించి ఆయనే ప్రార్థించి తొలగించుకుంటారు తప్ప ఇతరులను ఆశ్రయించరు. పిల్లవాడిని వృషా నిరస్తోపి శిశు తనందయో నా మాతృ చరణౌ జిహాతుమిచ్చసి అని తల్లిగారి తల్లి కోపంతో పిల్లవాడిని కోపగించుకొని ఒక దూరంగా తోసివేసింది అనుకోండి. చిన్నపిల్లవాడు, పాలు తాగే పిల్లవాడు, స్తనంధయ శిశు, పాలు తాగేటువంటి పిల్లవాడు, తల్లి దూరంగా తోసేసింది కదా అని ఎక్కడికో వెళ్ళిపోడు కదా. ఏడ్చుకుంటైనా మళ్ళీ వచ్చి ఆ తల్లి దేనే ఆశ్రయిస్తాడు తప్ప, ఆ తల్లి ఒళ్ళోకే చేరుతాడు తప్ప మరో చోటికి వెళ్ళడు. అలాగే ప్రపన్నుడైనటువంటి వాడు కూడా తమకు వచ్చినటువంటి ఏ దుఃఖములైతున్నాయో, బాధలు కష్టాలు అవుతున్నాయో వాటన్నిటిని తొలగించుకోవడానికి పరమాత్మనే ఆశ్రయిస్తారు. ఆయనే కదా మనకి ఎన్ని కష్టాలు కల్పిస్తున్నది. ఆయన ఎందుకు ఆశ్రయించాలి? ఇంకోళ్ళని ఆశ్రయించి దుఃఖాలను తొలగించుకుందామని ప్రయత్నించరు. ఏదైనా రెండింటికే ఆయనే సమర్థుడు. అందుకోసానికి ఆ పరమాత్మనే ఆశ్రయిస్తారు. సంబంధం అలాంటిదండి. కనుక ఈ తల్లిగారు తమ కుమార్తెను ఇలా బాధింపజేస్తూ ఉన్నటువంటి పరమాత్మను ఆశ్రయించి అయ్యా ఈయన యొక్క బాధను తొలగించవలసింది అని ప్రార్థిస్తున్నారు. కనుక ఆ పరిహరిత్తు కొళ్ళుం కుడి ఆగయ్యాలే, ఎలాంటి స్థితిలోనైనా ఆయన్ని ఆశ్రయించి తమకున్నటువంటి దుఃఖములన్నీ తొలగించుకునేటువంటి వంశంలో జన్మించిన వారవటం చేత అవంతిరువడిగడిలే పోగట్, మళ్ళీ ఈమెను తీసుకుపోయి ఈ ఆళ్వార్ నాయకన్ ఆయన యొక్క పాదముల ఎందుకు పడేసి ఇవాళ ఇడయాటத்தில் నీరు చెయ్యరనే తిరిక్కిరదు ఎన్ ఎన్నో ఇవాళ ఇడయాటத்தில் ఈ అమ్మాయి విషయంలో నేను చెయ్యరినై తిరిక్కిరదు ఎన్, మీరు చేయదలుచుకున్నది ఏమిటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు మా అమ్మాయిని అని ఆయన కాళ్ళ మీదనే పడేసి అరుగుతూ ఉన్నారు. ఎన్నో అని కేల్కిర పాశురత్తాలే, తల్లిగారు ఆ స్వామిని మా అమ్మాయి విషయం ఏమిటి, ఏం చేద్దాం అనుకుంటున్నావయ్యా అని అడుగుతున్నటువంటి మాటల రూపంలో అన్యాపదేశంగా తమ్ముడయ్య దశయే అరుಳು చేయురా, తమకు కలిగినటువంటి ఈ దశను ఆళ్వార్లు పరమాత్మకు విన్నపం చేసుకుంటూ ఉన్నారు. తల్లిగారు మలుపుతున్నటువంటి రీతిలో తాయిమార అవస్థలో ఈ ఆడి ఆడి అహంకరైందు అనేటువంటి తిరువాయుడిని అనుగ్రహిస్తూ ఉన్నారు. காசை இழந்தவனுக்கும் பொன்னை இழந்தவனுக்கும் ரத்னத்தை இழந்தవనుக்கும் ఒత్తిరాదురే క్లేశం. అదేమిటండి, ఎక్కడైనా ఒకే రకం పరమాత్మకు దూరమై దుఃఖించడమే కదా. అంజనేయ మడనారాయ్ అనేటువంటి దాంట్లో దుఃఖపడ్డారు, వాయుంతరేయులు అనేటువంటి తిరువాయుటిలో దుఃఖపడుతున్నారు పడ్డారు.
ఈ ఆడి ఆడి అనేటువంటి తిరువాయుమడిలో కూడా దుఃఖపడుతున్నారు. రెండింటికంటే ఇందులో మరింత దుఃఖం పొందారు కదా. ఎందుకు అలాగా? అక్కడేమో దూతలను పంపించేటువంటి స్థితిలో ఉన్నారు. అలాగే వాయుంతరేయుడిలోనేమో ఇతరుల కొరకు తాము దుఃఖపడుతున్నటువంటి స్థితిని కలిగి ఉన్నారు. తమకు దుఃఖం ఉన్నా ఆ దుఃఖాన్ని భరించగలిగినటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఆడి ఆడి అనేటువంటి తిరువాయుడిలో తమ యొక్క స్థితిని కూడా తమ మాటల ద్వారా చెప్పుకోలేనటువంటి మోహగతం కలగడానికి గల కారణం ఏమిటి? ఎందుకు అంత అధికంగా ఉందా ఈ దుఃఖము ఈ ఆడి ఆడిలో అంటే దాన్ని వివరిస్తున్నారన్నమాట. காசை இழந்தவனுக்கும் பொன்னை இழந்தவனுக்கும் రత్నத்தை ఇడందవనకం ఒత్తిరాదిరే క్లేశం. కాసు అంటే రెండు, ఒకటి కాచు అనేది ఉంటుంది చూడండి, అంటే గాజు. ఆ గాజు పెంక పోగొట్టుకున్న వాడికి, లేదా ఓ రూపాయి అనుకుందాం, కాసులు అంటుంటాం కదా తెలుగులో, కాసులు కనుక ఒక రూపాయి పోగొట్టుకున్న వాడికి, పొన్నై ఇడందవనకం బంగారం పోగొట్టుకున్నవాడు ఒక ఆయన, రత్నத்தை ఇడుందవను రత్నాన్ని కోల్పోయినటువంటి వాడు ఒక. ముగ్గురు కోల్పోయిన వాళ్ళే, కోల్పోవడంలో సమానమే, దుఃఖపడడంలో సమానం అవుతుందా? వస్తువును బట్టి దుఃఖంలో తారతమ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఒక కాసు పోగొట్టుకున్న వాడికి, బంగారాన్ని పోగొట్టుకున్న వాడికి, రత్నాన్ని పోగొట్టుకున్నటువంటి వాడికి దుఃఖంలో సమానం కాదు కదా. దాని విలువను బట్టి దుఃఖం అనేది ఉంటుంది. కనుక ఈ ఆంజనేయ మడనారాయి వాయుంతరేయుల్లో అనేటువంటి తిరువాయుడిలో ఇవి రెండు కూడా ఎలాంటి అట అంటే, ఒకటి కాసు లాంటిది, మరొకటేమో బంగారం లాంటిది. ఈ తిరువాయుడిలో ఉన్నటువంటిదేమో దుఃఖం ఏమిటి, ఎలాంటిది అంటే రత్నాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు ఎంత దుఃఖపడతారో ఆ విధంగా దుఃఖపడుతున్నారు. ఎందుకు? కాసు అనేటువంటిది ఏమిటి? అవతారములు. అవతారములను కాచు స్థానంలో చెప్పారు. బంగార స్థానంలో అర్చావతారాన్ని చెప్పారు. రత్నం అనేటువంటి దాన్ని నిత్యసూరులతో చెప్పారు. నిత్యసూరులు రత్నము లాంటి వారు, అర్చావతారం బంగారం లాంటి వాడు, అవతారములేమో కాసు లాంటివి. ఎందుకంటే మరి అలా చెప్పడానికి ప్రమాణాలు ఉండాలి కదా. కాసినై మణి అయి అని, కాసినై అన్నారు అక్కడ అవతారం. అలాగే శంభునే తిగడం తిరుమూర్తి అయి, స్వచ్ఛమైనటువంటి బంగారం లాగా, ఎర్రటి బంగారంలా ప్రకాశించేటువంటి మూర్తి అని అర్చావతారాన్ని వర్ణించారు. శశుభా మణిగల్ చేరు, చాలా మణులన్నీ కూడా చేరేటువంటిది అని తిరుకడితానం అనే దివ్యదేశాన్ని వర్ణించినప్పుడు వర్ణిస్తారు. అక్కడ నిత్య సూర్యులందరూ వచ్చి చేరుతున్నారు అనడానికి శరుమామణిగల్ చేరు అని అన్నారు. కనుక ఇప్పుడు నిత్య సూర్యుల్లో మణులతోటి పోల్చారు, అర్చావతారేమో బంగారంతోటి పోల్చారు, అవతారాలనేమో కాచుతోటి పోల్చారు. అంత విలువ తక్కువ. కారణం ఇలా అందుకోసానికి ఏమవుతున్నది, వాటి యొక్క విలువలను పోగొట్టుకున్న దాని యొక్క విలువలను బట్టి ఎక్కువగా దుఃఖిస్తారు. కనుక ఇక్కడ రత్నాల వంటి వారైన నిత్యసూరుల యొక్క గోష్ఠిలో చేరుండి భగవంతుడిని అనుభవించడం అనేటువంటి దాన్ని కోల్పోవడం చేత మిగతా రెండు తిరువాయుడుల కంటే కూడా ఈ తిరువాయుడిలో ఆళ్వార్ల దుఃఖము అతిశయించి ఉన్నది. మరొక కింద వ్యాఖ్యానంలో ఒక విశేషాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇలా వీటిని చెప్పడానికి అవతారములను, తర్వాత అర్చావతారాన్ని ఇలా కాచుతోటి
తర్వాత బంగారంతో చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే ఉత్కర్షాపకర్ష హేతువాన మార్తిల్ తారతమ్యం, ఎక్కువ తక్కువలో ఉండేటువంటి తారతమ్యం మాత్రమే. ఆ విధంగా ఎందుకంటే కాసుకు అలాగా 1 రూపాయికి ఉన్న బంగారానికి ఉండేటువంటి తేడా, లేదా కాసు ఉన్నప్పుడు గాజే చెప్పుకుంటేనే సరి అయింది, లేదా కాంస్యం అనే దాన్ని కాసు అనుకుంటే రాగి అనుకున్నాం. రెండు 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 లోహ పదార్థాలే. ఆ రాగికి ఉన్న బంగారానికి ఎంత తేడా ఉంటుంది? రాగి మెరుస్తూనే ఉంటుంది, బంగారం మెరుస్తూనే ఉంటుంది, కానీ దీని విలువ దానికి ఉండదు కదా. అలా తారతమ్యం చెప్పడానికి కారణం ఏమిటంటే அப்படியே அவதாரங்களுக்கும் అర్చావతారకం సౌలభ్యాది తారతమ్యం కండుకొల్వదు. తారతమ్యం దేని వల్ల సామ్యం? తారతమ్యం ఏమిటి అంటే సౌలభ్య గుణంలో. అర్చావతారము సౌలభ్య గుణమే, అవతారాలు సౌలభ్య గుణమే, పరమాత్మ యొక్క సౌలభ్య గుణాన్ని ప్రతిపాదించేటువంటివే. అయినప్పటికీ ఆ అవతారాల్లో ఉండేటువంటి సౌలభ్య గుణము అప్పుడు ఉన్నటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఉపయోగపడేటువంటివి. అర్చావతారము అన్ని కాలాల్లో ఉండేటువంటి వారికి, ఆ కాలంలో లేకుండా ఇప్పుడు ఉండేటువంటి వారు, వెనకబడినటువంటి వారికి, అయ్యో మనం ఆయన అనుభవించలేకపోయామనేటువంటి వారి కోరికను, దుఃఖాన్ని తీల్చేట్టుగా ఉన్నటువంటిది అర్చావతారం కనుక, సౌలభ్య గుణం పరిపూర్ణముగా కలిగి ఉన్నటువంటిది అర్చావతారం కనుక అర్చావతారాన్ని ఏమో బంగారంగా చెప్పారు, అవతారములనేమో కాచుతో చెప్పారు. కారణం సౌలభ్య గుణంలో ఉండేటువంటి తారతమ్యాన్ని బట్టి అని. అట్లా కాదని మరొక రకంగా కూడా మళ్ళీ చెప్తున్నారు. ఏమని? అత్యల్పకాలీన తత్వయం కాలాంతర అనుపయోగితత్వయం பத்து త్రివిక్రమావతారాదిகளை కాశస్థానத்திலே வைத்தார். అత్యల్పకాలీనత్వయం, కొద్ది కాలం మాత్రమే ఉన్నాయండి ఏవైనా. కృష్ణావతారం 100 సంవత్సరాలు, రామావతారం 11,000 సంవత్సరాలు, నృసింహావతారం అప్పుడు వచ్చారు, ప్రహ్లాదను కాపాడారు, అయిపోయింది, ఆ ప్రయోజనం నెరవేరిపోయింది. అతి తక్కువ కాలం కదా. కనుక ఇలాంటి కాలములను బట్టి, కొద్ది కాలము ఇతర కాలంలో ఉపయోగం లేకపోవడం అనే దాన్ని బట్టి త్రివిక్రమావతారం మొదలైనటువంటి వాటిని కాశు స్థానంలో పెట్టారు. సర్వకాలం అనుభావ్యతత్వయం, ఈ అర్చావతారం అన్ని కాలాల్లో అనుభవింప తగినట్టుగా ఉండటము. శంభనే తిగడం తిరుమూర్తి అయి గొప్ప కాంతితో ప్రకాశించే, బంగారం వల్ల స్మరణీయంగా ప్రకాశించేటువంటి మూర్తి కనుక అర్చావతారాన్ని స్వర్ణ స్థానంలో, బంగార స్థానంలో చేసి ఉంచారు. ఇక చరమ పర్వత్వం అంటే భాగవతోత్తములు కదా. ఇవి రెండు పొందు చెప్పినవి రెండు కూడా ప్రథమ పర్వములే, అంటే పరమాత్మనే. కానీ చరమ పర్వం ఆచార్యుడు భాగవతోత్తం కనుక శజుమామణిகள் ఎన్ను ప్రయోగోత్తయం ఉಳ್ಕೊಂಡು సూరిகளை రత్న స్థానத்திலே యాకినార్. శజుమామణిகள் అని ఈ నిత్యసూరులను రత్నస్థానంలో చేసి ఉన్నారు. ఇది అక్కడ ఉండేటువంటి దానికి, ఒకరిని రత్నస్థానము, ఒకరిని ఇలా కాసు స్థానంలో చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే ఈ విషయాలను బట్టి వారు విధంగా చెప్పారని మనకు కింద వ్యాఖ్యానం చేశారు. తిరుమల శైపిరాన్ మొదలైనటువంటి వారను షజుమామణిகள் ఆవార్. షజుమామణిகள் అంటే గొప్ప మణుల లాంటి వారు అనే వారు ఎవరంటే తిరుమాషి ఆళ్వార్ మొదలైనటువంటి వారని పెద్దల యొక్క శ్రీ సూక్తుల ద్వారా ఇలా ఈ ముగ్గురిని 3 స్థానాల్లో చెప్పారు. కాబట్టి కాసు పోగొట్టుకున్న వాడికి, బంగారం పోగొట్టుకున్న వాడికి, రత్నానికి పోగొట్టుకున్నటువంటి వారికి ముగ్గురికి సమానంగా ఉండదు కదా దుఃఖం. రత్నం పోగొట్టుకున్న వాడికి దుఃఖం అధికంగా ఉంటుంది కదా. అందుకోసానికి ఇక్కడ ఈ ఆళ్వార్లకి అధికమైనటువంటి దుఃఖము. అంటే కాసు వాయుంతరేఖల్ అనేటువంటి తిరువాయుడిలో అవతారాలను అనుభవించారు. అక్కడ అవతారాలను కోల్పోయారు కానీ దుఃఖించారు. వాయుంతరేఖళిలు అనే దాంట్లో అర్చావతారాన్ని అనుభవించారు. ఊరిల్వాడీరి అనే దగ్గరికి వచ్చేసరికి అక్కడ భాగవతోత్తములు కావాలని కోరుకున్నారు.
అది లభించకపోవడం చేత ఇక్కడ కలిగినటువంటి దుఃఖం చాలా అతిశయించినటువంటిది. అవతారత్తిలే ఇంకా అదైనా వివరిస్తున్నారన్నమాట. அவதாரத்திலே பெருநிலங்கடந்த நல்லடிப்போதை அனுபவிக்க ஆசைப்பட்டு கிடாயாமையாலே ஆத்தாமை అంజనేయ మడనారయ్యలు. అంజనేయ మడనారయ్య అనేటువంటి తిరువాయుడిలో అవతారములలో పెరునిలం కడంద నల్లడిపోదు. పెరునిలం మహా విశాలమైనటువంటి భూమిని కడంద తమ యొక్క పాదముల చేత కొలుచుకున్నటువంటి నల్లడిపోదు విలక్షణమైనటువంటి అడిపోదు పాద పద్మము. ఆ వామనుని యొక్క పాద పద్మములను అనుభవించాలని కోరుకొని ఆశయపట్టు అది ఆశపడి కిడయామయ్యాలే అది లభించకపోవడం చేత 100 ఆత్తామై వచ్చినటువంటి దుఃఖం అనేది అంజనేయ మడనారాయణ అనేటువంటి తిరువాయుముడిలో நம்பியை தென்குறுங்கொடி நின்னா அச்சம்பொனே திகழும் திருமூர்த்தியை అని అర్చావతారము యందు అనుభవిక ఆశయపట్టు అనుభవించాలని ఆశపడి కిడయ్యామయ్యాలే ఆ ఆశ అనేది లభించకపోవడం చేత నెరవేరకపోవడం చేత 100 ఆత్తామై వచ్చినటువంటి దుఃఖము ఆర్తి. ఎందులోది వాయుంతిరైగల్ అనేటువంటి తిరువాయుముడిలో అంటే మొదటి పత్తు చివరి తిరువాయుముడిలో అర్చావతారాన్ని అనుభవించాలని ఆశపడ్డారు, అది లభించకపోవడం చేత కలిగినటువంటి దుఃఖము రెండవ పత్తులో మొదటి తిరువాయుముడి వాయులు తిరైగలు అనే దాంతో అందులో దుఃఖపడ్డారు. ఇదిల్ ఈ ఆడి అనేటువంటి తిరువాయుముడిలో அவந்தனுக்கும் பிராணபூதரான நிச்ச சூரிகளை அனுபவிக்க வாசைப்பట్టు అవందనకుం ఆ అర్చావతారంలో ఉండేటువంటి స్వామికి ప్రాణభూతరాన ప్రాణభూతులు ప్రాణము లాంటి వారు అయిన జ్ఞానైతో ఆత్మయోమే మతం ఉన్నారు కదా, పరమాత్మకు ఆత్మ లాంటి వారు తమ భక్తులు కనుక అలాంటి ఆత్మ లాంటి ప్రాణములైనటువంటి నిత్యసూరిகளை అనుభవిక ఆశయపట్టు ఆ నిత్యసూరులను అనుభవించాలని ఆశపడి కిడయామయ్యాలే అది లభించకపోవడం చేత 100 ఆత్తామై ఆగయ్యాలే వచ్చినటువంటి విశ్లేష దుఃఖము అవుట చేత అవత్తిలు ఆ వాయుంతిరైగలు అలాగే అంజనేయ మడనారాయ్ అనేటువంటి తిరువాయుముడుల కంటే ఇదుక్కు ఆత్తామై వించేరుకు ఈ ఆడి అనేటువంటి తిరువాయుముడికి దుఃఖం అనేటువంటిది అధికంగా ఉంటుంది. నిత్యసూరిகள் తిరులే పోయి పుప్పు అనుభవిக்க பெறாமையாலே నో పడుగిరదాగిల్. ఈ తిరువాయుడిలో నిత్యసూరుల యొక్క సమూహంలో చేరి ఉండి భగవంతుడిని అనుభవించాలని కోరుకొని అది లభించకపోవడం చేత బాధపడుతున్న వారు అయినట్లయితే పిన్నై అవరగడై చొల్లు కూప్పిడాదే అప్పుడు ఏం చేయాలి? ఎవరి యొక్క సమూహంలో చేరి భగవంతుడు అనుభవించాలని కోరుకుంటున్నారో ఆ సమూహాన్ని గురించి ప్రార్థించాలి, ఈ నిత్యసూరులను ప్రార్థించాలి. అలా నిత్యసూరులను ప్రార్థించడం కాకుండా పిన్నై అవరగడై చొల్లి కూప్పిడాదే ఆ నిత్యసూరులను చెప్పుకొని ఓ స్వామి అని ఓ నిత్యసూరులారా నన్ను మీలో చేర్చుకొని మీతో పాటుగా కలిపి భగవంతుని అనుభవించేట్టుగా చేయండి అని వారిని ప్రార్థించకుండా వారికి మొరలు పెట్టక అవనై చొల్లి కూపిడు అనండి పరమాత్మను ఆయనకు మొరలు పెట్టుకుంటూ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? కావలసింది ఎవరిని చేరాలనో వారిని మొరబెట్టుకోవాలి. నిత్యసూరులు కావాలనుకున్నప్పుడు నిత్యసూరులను మొరబెట్టుకోవాలి. కానీ అలా కాకుండా పరమాత్మను గురించి ఎందుకు మొరబెడుతున్నారు వీరు ఈ తిరువాయుడిలో అంటే எங்கேனும் ஒரு காட்டிலே ரத்னங்கள் பறையுண்டாலும் நாட்டிலே రాజావిన్ వాసరిలే అవన్ పేరు చొల్లీరే కూపిడువదు. లౌకికమైనటువంటి ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. ఏమని? అడవుల్లోంచి అప్పుడు కాలిబాటలు కదా నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు వెళుతున్నటువంటి సందర్భంలో దారి దోపిడీ చేసేటువంటి వారు దొంగలు. అలా దొంగలు కనుక దారి దోపిడీ చేస్తే తాము ధనాన్ని పోగొట్టుకుంటే వచ్చి ఎక్కడ మొరబెట్టుకుంటారు?
రాజుగారి దగ్గరికి వచ్చి కదా మొరబెట్టుకునేటువంటిది. అలా ఎంగేనుం ఒక కాటిలే, ఏదో ఒక అడవిలో రత్నంగల్ పరియుండాలు, రత్నములు పరి పరియుండు అంటే దొంగిలింపబడుట, దోచుకొనబడుట అన్నమాట. అలా పరియుండాలు దోచుకోబడినప్పటికీ నాటిలే లోకంలో రాజావిన్ వాసలిలే, రాజుగారి యొక్క ద్వారం ముందరికి వచ్చి ఆ ద్వారమునందు అవన్ పేరు చొల్లిగిరే కూపిడువదు, ఓ రాజా అని పిలిచి నా యొక్క రత్నములన్నిటి నేను కోల్పోయాను అని రాజుగారితోడే మొరబెట్టుకుంటారు. రాజుగారి పేరు పిలిచే మొరబెడతారు. అట్లాగా అవరగొట్టే సంశ్లేషత్తుకుం, ఆ నిత్యసూరులతో కలిసి ఉండటానికి కడవన్ అవనాకయ్య సమర్థుడైన వాడు ఆయనే. అంటే నిత్యసూరుల యొక్క గోష్ఠిలో చేర్చ సమర్థుడైనటువంటి వాడు ఆయన. నిత్యసూరులు కాదు కదా తమ దగ్గర తీర్చుకునేటువంటిది, నిత్యసూరుల గోష్ఠిలో చేర్చదగినటువంటి వాడు పరమాత్మ. కనుక అలాంటి సంశ్లేషాన్ని కలిగించడానికి సమర్థుడైన వాడు పరమాత్మ అవుట చేత అవనై చొల్లుకు పిడుగిరదు, ఆయనతోటే చెప్పి మొరలు పెట్టుకుంటున్నారు. స్వామి, నన్ను ఆ నిత్యసూరులతో చేర్చవలసింది అని మొర పెట్టుకుంటూ ఉన్నారు. ఇది అక్కడ ఆ నిత్యసూరులను కాకుండా పరమాత్మను ఎందుకు ఈ విధంగా మొరబెట్టుకుంటున్నారు అనడానికి ఒక ఉదాహరణ ద్వారా సమర్థించి చెప్పారు. భగవద్ విశ్లేషత్తిలే ఉల్పుగా నిన్నాలినే భాగవత విశ్లేషణ దాని తెలియదు. నిజంగా భాగవత విశ్లేషములో ఉండేటువంటి దుఃఖం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే భగవంతునికి వెడబాసినప్పుడే. ఆ భగవంతుని వెడబాసినందులో కూడా ఉల్పుగా నిన్నాలి, పూర్తిగా లోపల మునిగి ఉంటే తప్ప. భగవద్ విశ్లేషము అనబడేటువంటి దుఃఖంలో మునిగి ఉంటే కదా భాగవత విశ్లేషణ దాని తెలియదు, భాగవతోత్తరం యొక్క విశ్లేషము గురించి తెలుస్తుంది. అంటే ఏమిటి? భగవద్ విశ్లేషణలో కాదు, భాగవత విశ్లేషణ తెలవాలి అంటే భగవంతునికి వెడబాసి ఉండటం వల్ల కలిగినటువంటి దుఃఖం ఎలాంటిదో తెలిస్తే అప్పుడు భాగవతోత్తముల యొక్క వెడబాటి వల్ల కలిగేటువంటి దుఃఖం అనేది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఎందుకంటే భాగవతోత్తముల యందు ప్రేమ ఎందుకు కలిగింది? భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినప్పుడు కేవలం నేను భగవంతునికే దాసుడిని కాదు, ఆయన దాసులకు 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 దాసుడను అని కదా అప్పుడు కలిగేటువంటిది జ్ఞానము. వారి యందు ప్రేమ కలిగేది, వారికి సేవ చేసేటువంటిది. ఉత్తదము నడియార్ కడిమై అని తిరుమంగయాళ్ళు వారు అనుగ్రహించినట్టుగా నేర్చుకున్నది ఏమిటి, అర్థాన్ని తెలుసుకున్నది ఏమిటంటే భాగవత దాస్యమే. అలాగా భగవానుడు ఎట్లాగైతే మనకు ప్రాప్యము పరమ ప్రాప్యమైనాడో ఆ విధంగానే భాగవతోత్తములు కూడా అంత పరమ ప్రాప్యమైనటువంటి వారు కనుక భగవద్ విశ్లేషణ గురించి తెలిస్తే భాగవత విశ్లేషణ గురించి కూడా తెలుస్తుంది. కదాన్వహం సమేష్యామి భరతేన మహాత్మన శత్రుఘ్నేన చ వీరేణ త్వయా చ రఘునందన. రామచంద్ర స్వామి రామాయణంలో ఆరణ్యకాండలో లక్ష్మణస్వామి రామచంద్ర స్వామి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో భరతునికి దూరమైనటువంటి స్థితిని తలుచుకొని బాధపడుతున్నారు. కదాన్వహం సమేష్యామి భరతేన మహాత్మన. పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు. లక్ష్మణస్వామిని గురించి అనడం లేదు, ఏమని? అహం మహాత్మన భరతేన కదాను సమేష్యామి. మహాత్ముడైనటువంటి భరతునితో ఎప్పుడో కదా నేను ఆయనతోటి కలిసి ఉండేది, సమేష్యామి చేరి కలిసి ఉండేటువంటిది. శత్రుఘ్నేన చ వీరేణ, ఆ తర్వాత వీరుడైనటువంటి శత్రుఘ్నుని చేత త్వయాచ నీతో కూడా అన్నాడు.
ఇప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వారిని వదిలేసి దూరంగా ఉన్నటువంటి ఆ భరతుని గురించి, అసలు తన వైపు కన్నెత్తి కూడా చూడకుండా భరతునికే సేవ చేసేటువంటి శత్రుఘ్నుని గురించి చెప్పి ఆ తర్వాత లక్ష్మణ స్వామిని గురించి చెప్పి, కనుక భగవంతుడికి తన దగ్గర ఉండి తనకు సేవ చేసిన వారి కంటే కూడా తన యందు ప్రేమ కలిగి దూరంగా ఉండి పారతంత్ర్యం కలిగి ఉండి తన కోసం ఎదురు చూసేటువంటి భరతుడు అంటే ఆయనకు అమితమైనటువంటి ప్రేమ. అలాగే శత్రుఘ్నుడు అంటే కూడా దాన్ని వివరిస్తున్నారు. శ్రీ భరతాழ்వానోடும் శత్రుఘ్నాழ்వానోடும் కూడా పెరాద కిడక్కురయ్యారే. భరతాళ్వార్లతోటి శత్రుఘ్నాళ్వార్లతోటి కలిసి ఉండటం అనేది లభించకపోవడం చేత కిజి కిజి అంటే కొంగన కట్టుకున్నటువంటి మూట, దాంట్లో తగ్గింది అనమాట. అంటే ఇప్పుడు మొత్తం అందరితోటి కలిసి ఉంటే, ముగ్గురితోటి కలిసి ఉంటే ఆనందం ఉంటే అది పరిపూర్ణమైనటువంటి, ఇందులో ఇద్దరితోటి దూరం అయ్యాడు కదా, కనుక ఆ ముళ్ళలో ఉండేటువంటి కొరత అంటే అపూర్తి, అంటే పరిపూర్తత లేదు. లక్ష్మణుతోటి కలిసి ఉండటం చేత ఆయనకు సంతోషం పూర్ణంగా లేదు. ఇద్దరు భరత శత్రుఘ్నులతో కలిసి ఉన్నప్పుడే కదా పరిపూర్ణమైనటువంటి ఆనందము అని కూడ నిర్కిర విడయ పెరుమాళోడు కూడితాయి తోత్తిత్తిల్లయిరే పెరుమాళు. తనతోటి విన్నటువంటి లక్ష్మణ స్వామితో కలిసి ఉన్నప్పటికీ కూడా కూడితాయి ఆయనతో చేరి ఉన్నటువంటిది అయి తోత్తిత్తిల్లయిరే కనిపించుటట్లేదు కదా పెరుమాళకు రామచంద్ర స్వామి. లక్ష్మణ స్వామితో కలిసి ఉన్నా ఆయనతో కలిసి ఉన్నంత సంతోషం లేదు. కారణం వారిద్దరికి దూరమై ఉండటం చేత. కాబట్టి భక్తులకు దూరమైతే అప్పుడు అది భాగవతోత్తంలో విశ్లేషం ఎంత భరించరానిదో తెలుస్తుంది అని రామచంద్ర స్వామి స్పష్టంగా. ఇక్కడ భగవద్విశ్లేష తెలే ఉల్పుగా నిన్నాలిరి అనేటువంటి దానికి కింద వ్యాఖ్యానంలో ఒక విశేషం ఇచ్చింది. భాగవత విశ్లేష వ్యసనాతిశయత్తం తెరవదు. భాగవతోత్తముల యొక్క విశ్లేషంలో అంటే వెడబాటు వల్ల కలిగినటువంటి దుఃఖం యొక్క అధికమైనటువంటి గొప్ప, ఇది చాలా అధికమైనటువంటిది ఈ దుఃఖం అనేది తెలిసేది ఎప్పుడంటే పెద్ద భగవత్ సంశ్లేషం పోయి, తాము పొందినటువంటి భగవత్ సంశ్లేషం అనేది దూరం అయిపోయి అదువం ప్రార్థ్యమాంబడి, అది కూడా ప్రార్థించాల్సినటువంటి ప్రకారము ఊల్పుగా నిన్నాలిరే, ఆ భగవంతుని యందు ప్రేమ యందు అంతగా లోతుగా ప్రవేశిస్తే కదా భాగవత విశ్లేషం అనేది దొరికేది. అది ఇల్లయాగిల్ అలా లేకపోయినట్టయితే భాగవత విశ్లేషం ఆగాదు, భాగవత విశ్లేషం కాదు. ఆగయ్యాల్ ఇవరు భాగవత విశ్లేషత్రే ఉల్పగా నిన్నారు ఆగయ్యాలే. అందువల్ల ఈ పరమ భాగవతోత్తములైనటువంటి నిత్య సూర్యుల యొక్క విశ్లేషములో ఉన్నటువంటి వారు అవడం చేత అది వరకు భగవద్ విశ్లేష పర్యంతమాయి, ఆ భాగవత విశ్లేషం అనేటువంటిది భగవంతుడికి ఎడబాసినటువంటి విశ్లేష పర్యంతం, అంటే ఎడబాస్తే ఎంతటి దుఃఖం కలుగుతుందో అంతటి దుఃఖం కలిగినాయి. అవంతన్నయే పిడుతూ ప్రార్థిస్తూ కూడపడి రాన్నపడి ఆ పరమాత్మనే ఆయన యొక్క దివ్య పాదారములందరినీ పట్టుకొని ప్రార్థిస్తున్నారు అని. కాబట్టి భాగవత విశ్లేషం అనేది ఎప్పుడు తెలుస్తుందంటే భగవంతుడి విశ్లేషంలో ఉండేటువంటి దుఃఖం తెలిసినప్పుడే భాగవత విశ్లేషం అనేది తెలుస్తుంది. గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా. మరొక అయోధ్యకాండలో ఉండేటువంటి విశేషాన్ని చెప్తున్నారు. గుహుడు వచ్చాడు, తన దగ్గరికి తీసుకున్న తర్వాత సీతాదేవితో చెప్పి అప్పుడు ఆయన తన యొక్క ఆనందాన్ని చెప్తున్నాడు అనమాట. ఏమని? గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయా. రామ గుహేన సహిత, గుహునితో కూడినటువంటి వాడై, అప్పుడు లక్ష్మణేన చ సీతయా లక్ష్మణేన చ సహ,
ఇప్పుడు ప్రధానంగా చ అనేటువంటిది అప్రధానాన్ని చెబుతుంది. గుహుడితో చేరటం అనేది ప్రధానము. సీతాలక్ష్మణులతో చేరి ఉండటం అనేది అప్రధానం అనేటువంటి విషయం ఆ చ అనేటువంటిది తెలియజేస్తున్నది. కనుక కూడపోన ఇళయ పెరుమాళోడు వెంట వచ్చినటువంటి ఇళయ పెరుమాళ్ లక్ష్మణ స్వామితో పాటు పిరాటియోడు కూడి తాయి తోత్తిత్తు ఆ సీతాదేవితో కూడా కలిసి ఉన్నట్లుగా తోచినది కనిపించినది ఎప్పుడు అంటే గృహ పెరుమాళోడే కూడిన పెన్పిరే. ఆ గుహ పెరుమాళతోటి చేరిన తర్వాత కదా సీతారామ లక్ష్మణుల చేత కలిసి ఉన్నట్టుగా అనిపించింది. కనుక ఈ భాగవతోత్తముడైనటువంటి వారితో చేరి ఉంటేనే భగవంతునితో చేరినట్టుగా ఉంటుంది. కనుక ఇప్పటిరే అవంతనకం అన్వయ వ్యతిరేకంగా ఇరుక్కుంబడి ఆ పెరుమాళ్ళకు కూడా భాగవతోత్తములకు దూరమైతే భాగవతోత్తములు దగ్గర చేరితే ఎలా ఉంటుందో, భరతుడు శత్రుఘ్నుడు దూరమైతే కలిగినటువంటి లక్ష్మణుతో కలిసి ఉన్నా కలిసి ఉండనట్టు, పరమ భాగవతుడైనటువంటి గుహుడు వచ్చి చేరిన తర్వాతనే సీతా లక్ష్మణులు కూడా తమతో చేరి ఉన్నట్టుగా భావించాడు కదా. అది భాగవత విశ్లేషం ఎలాంటిదో తాము తమ యొక్క అనుభవంలో తెలియజేశారు కదా రామచంద్ర స్వామి. తదీయ శ్రేషత్వం ఆశ్లేషత్వం ఆశపట్టు తత్శేషత్వం కాకుండా తదీయ శేషత్వం అంటే భాగవతోత్తములకు దాసుడను ఆయన యొక్క కైంకర్య ప్రాప్యము అని ఆ కైంకర్యం పొందాలి అని ఆశపడి పెరామయ్యాలే 100 ఇഴవు లభించకపోవడం వల్ల వచ్చినటువంటి దుఃఖము పెద్ద భగవత్ క్లేశం ఇజందు ఆ నిత్యసూరులతో చేరి ఉండాలనేటువంటి కోరిక లభించకపోవడం చేత పొందినటువంటి భగవత్ అంటే ఊరిని వాటీరో అనేటువంటి తిరువాయుముడి లోపల భగవత్ సంశ్లేషాన్ని పొందారు కదా. అలా పొందినటువంటి భగవత్ శ్లేషం కూడా ఇజందు కోల్పోయి అడియే పిడిత్తు ప్రార్థిక్క వెంబడియాయి వందు విడుందదు పరమాత్మ యొక్క దివ్య పాదములనే ఆశ్రయించి ప్రార్థించవలసినటువంటి ప్రకారమై వచ్చి పడింది ఆళ్వార్లకి. వాయుంతిరైகளில் ఆర్తి తీరవందు సంశ్లేషం వాయుంతిరైகள் అనేటువంటి తిరువాయుడిలో వీరికి కలిగినటువంటి ఆర్తిని అంతా కూడా తీర్చేట్టుగా వచ్చి సంశ్లేషించినటువంటి పరమాత్మ యొక్క సంశ్లేషము ముత్తువదర్కు ముందు అదంతా పూర్తిగా అనుభవించకమునుపే 100 వచ్చినటువంటి పిరివాకయ్యాలు ఆత్తవన్నాదిరే. అట్లా వచ్చినటువంటి ఈ విడబాటు అవడం చేత కూడా సహించడానికి వీలు లేనటువంటి ఇప్పుడు వాయుంతరైవులు అనేటువంటి దాంట్లో దుఃఖాన్ని తీర్చడం కొరకు ఉరిల్ వాటిర్ అనేటువంటి తిరువాయుడిలో పరమాత్మ వచ్చి వారితో సంశ్లేషించారు. ఆ సంశ్లేష అనుభవం అనేటువంటిది పరిపూర్ణం కాలేదు. కాకుండానే వెంటనే ఏర్పడినటువంటి విశ్లేషం కనుక ఇక్కడ దుఃఖం ఎక్కువగా ఉంది. చేతికి పోయి ఒక వస్తువు మనం కోరుకున్నటువంటి వస్తువు మన చేతికి రాలేదు అనుకోండి, రాకపోతే ఉండేటువంటి దుఃఖం వేరు. అయ్యో ఇంకా పొందలేకపోయాం కదా, అయ్యో ఇంకా పొందలేకపోయాం కదా, అది ఎప్పుడు మనం పొందుతామో అని దుఃఖం. ఒకవేళ అది చేతికి అంది జారిపోయింది అనుకోండి, అప్పుడు దుఃఖం అధికంగా ఉంటుంది కదా, అయ్యో కోల్పోయామని. అట్లాగా ఇక్కడ కూడా భగవద్ అనుభవం అనేది అనుభవించిన నిత్యసూరులతో అనుభవించాలి అని కోరుకోవడంతో ఈ అనుభవం పూర్తి కాలేదు కనుక భగవద్ అనుభవం చేతికి అందినట్టే అంది దూరం అవడం చేత కలిగినటువంటి దుఃఖం కనుక ఈ ఆడి అనేటువంటి తిరువాయుడిలో ఆళ్వార్లకు ఉండేటువంటి దుఃఖం చాలా అధికమైనది. అందువల్లనే తాము మూర్ఛపోయి తన యొక్క స్థితిని తాము చెప్పలేనటువంటి స్థితి, మూర్ఛపోకున్నా సరే, మూర్ఛతోటైనా సరే, మూర్ఛపోకున్నా ఎలా ఉన్నది తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఒక దగ్గర నిలకడ లేదు, ఒక దగ్గర నిద్రపోయేటువంటి లేదు, అప్పటికి ఇటు అటు సంచరిస్తూ ఉండటం. ఇవన్నీ ఏమిటంటే తాము ఏం చేస్తున్నదో తాము తెలియనటువంటి స్థితిలో కూడా వచ్చేసారు ఆళ్వార్లు. కనుక ఇలాంటి స్థితి కలగడానికి భగవద్ అనుభవము చేతికంది దూరం కావటమే, భాగవత సంశ్లేషం అనేటువంటిది పొందకపోవడం వల్ల కనుక ఈ తిరువాయుడిలో ఆళ్వార్లకి దుఃఖం అనేది మిక్కిలి అధికంగా ఉంది ముందు ఉన్నటువంటి తిరువాయుడుల కంటే అని దీనికి ఉండేటువంటి విశేషాన్ని ఈ అవతారికలో మనకు తెలియజేశారు. శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంపెరుమానార్ దివ్య దివ్య తిరువడిகளே శరణం.
శ్రీకాంతాయ కళ్యాణ ధేనుధేర్ధనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్వరువైరాచార్యైః సత్ప్రదాయాస్తమంగళం దేవేశం కోరనాథునతైతమన సంపత్నావర్తవేశ లోకార్యం కృష్ణయుగ్మేన చ శిరోయోగ భట్టారగౌచ గోవిందం కోరనాథేన సహ పురికేశం సిద్ధమేతీంద్రం అనాథుర్వ్యామనార్యం మమ హృదయ రామ పద్మాక్షనాథాంతిర్వల్మాల్ శేనైముదషడగోపన్నాథమిని శ్రీకండ மணக்காலம் சென்னாம் ஆளவந்தார் குருமாநாதர் குருகை பிறா கண்மாவிதரா சிறுகோவிந்தர் கோரீஸ்வர பட்டர் வேதாந்தமுனி இருக்கண்ணர் கண்புடையரம் பிள்ளை இவரீடு தற்கேந்த மாதவர் பப்பனாபரை வரலாளர் திருவடி யோகிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் பெண்ணு சேருந்தர வேரமோஸ் தேவராஜாய சிவராம யுவாசனை ராமானுஜா தாச சுதாய குணசாலினி நம ஸ்ரீ சைலநாதாய குந்தீரார் ஜன்மனை பிரசாத் லப்தவரம் அப்ராபிய கைங்கரிய சாலினே ஸ்ரீசைலேடு தயா பாத்திரந்தி வட்டாதி குணார்ணவம் யதேந்திர பிரவணம் வந்தே ரப்யஜா மாத்திரம் முனிமாழ்வாரும் பெருமானாதிய திருப்படிகளே. జై శ్రీమన్నారాయణ. శ్రీ జానకీ రమణ దేశిక పాదభక్తం తత్ దివ్య సూక్తి సరసామృత చిత్తవృత్తిం శ్రీ నారసింహ పరిపూర్ణ కృపైక పాత్రం శ్రీ శ్రీనివాస గురువర్య మహం ప్రపజ్యే. కనక దాసవత్సం అద్భుతం. దాసుడు ఇప్పుడే లైన్లు ఇప్పుడే ఓపెన్ చేయబడ్డాయండి. ఎవరైనా సందేహాలు ఉన్నా దాసవాళ్ళు చెప్పుకోవాలని అడిగి. నామాన్ దర్శన స్వామి దాసోహం. అయ్యా దాసోహం. చాలా వైభవంగా చాలా నిజంగా చక్కగా ఉంది స్వామి. కానీ ఇప్పుడు నిత్య సూర్యుల కంటే మనం భాగవతోత్తములు తర్వాత భగవంతునితో కలిసి ఉండడం కంటే నిత్య సూర్యుతో ఉండడం కనడం ఎక్కువనా? ఏది అది నాణ్యం కంటే బంగారం, బంగారం కంటే రత్నం, మూడు చెప్పారు. మూడితోని అన్ని సమన్వయం చేశారు. ఇప్పుడు ఏది మనకు ఉంటే సుఖంగా ఉంటుంది అని ఆళ్వార్లు అనుకుంటున్నారు స్వామి. మూడిట్లో ఏది ముఖ్యమైనది? మనకు అక్కడ అర్చావతారమేమో సౌలభ్య గుణంలో అవతారాల్లో సౌలభ్య గుణం ఉన్నది కానీ చాలా తక్కువ, ఆ కాలం వాళ్ళకి మాత్రమే. కనుక పెద్దగా విలువలేంది కదా. కాసు లాంటిది, ₹1 బిళ్ళకి ఎంత విలువ లేదు, అదంతే ఉన్నది. రూపాయి విలువనే, కానీ ఆ విలువ చాలా తక్కువ. అదే అర్చావతారం ఉంది, అది ఎప్పుడు త్రికాలంలో ఎందుకు కూడా అనుభవించడానికి అవకాశం ఉంది. అప్పుడున్న వాళ్ళే కాకుండా ఈ కాలంలో ఇక రాబోయే కాలం వాళ్ళు కూడా అనుభవించడానికి అవకాశం ఉన్నది. కనుక ఇక్కడ సౌలభ్య గుణం అనేది పరిపూర్ణంగా ఉంది. అందుచేత అది బంగారం లాంటి. కానీ భగవద్ అనుభవం అనేది ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది? కేవలం భగవంతుడిని అనుభవిస్తే కాదు, భాగవతోత్తములతో కలిసి అనుభవిస్తేనే ఆ అనుభవం చాలా పరిపూర్ణమైనది, ఆనందకరమైనది. కనుక ఇప్పుడు ఎవరిది ఎక్కువైంది? నిత్యసూరులతో కలిసి అనుభవించడం అనేది అధికమైంది. కనుక ఆ నిత్యసూరుల అనుభవాన్ని కోల్పోయారు. కనుక ఇక్కడ వీరు దుఃఖపడుతున్నారు. వీరి యొక్క దుఃఖం అని. ఇప్పుడు లక్ష్మణస్వామి పక్కన ఉన్న వారికి లక్ష్మణస్వామితో కలిసి ఉన్నట్టుగా అనిపించట్లేదు. పరమ భాగవతోత్తములైనటువంటి భరతుడు శత్రుఘ్నులు దూరం అయి ఉండడం చేత వీరు లక్ష్మణతోటి కలిసి ఉన్నా కలిసి ఉన్నట్టుగా లేదు. ఇది ఒకటి. దూరం అవుతే ఉండేటువంటి దుఃఖం అనేది, అయ్యో నేను ఆయనతో కలిసి లేకపోయారని దుఃఖం పడ్డారు. వెంట వచ్చినటువంటి సీతా లక్ష్మణులు కూడా ఇద్దరు వెంట ఉన్నప్పటికీ కూడా గుహుడితో చేరిన తర్వాత అప్పుడు వాళ్ళందరితో కలిసి ఉన్నట్టుగా అనిపించింది ఆయన భాగవతోత్తములతో కలిసి ఉన్న తర్వాత. కనుక ఇప్పుడు ప్రధానం ఏమైంది? పరమాత్మకి భాగవతోత్తములతో కలిసి ఉండటం అనేది సంతోషకరమైనటువంటిది, విలువైనది. ఆళ్వార్లకి ఆ నిత్యసూరులతో కలిసి భాగవతోత్తములతో కలిసి అనిపించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. కనుక ఈ నిత్యసూరుల గోష్ఠిలో చేరి ఉండి భగవద్ అనుభవించాలనేటువంటి కోరిక నెరవేరకపోతే దాన్ని కోల్పోయినటువంటి ఎలాంటిది అంటే రత్నాన్ని కోల్పోయినటువంటిది. కనుక ఈ దుఃఖం అనేటువంటిది అధికమైంది. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా ఉంది.
చాలా బాగుంది. ఇప్పుడు బాగా అర్థమైంది. అడిగాను రామదర్శనం. అడిగేయండి, రామానుజ స్వామి గారు సేవిస్తున్నానండి. అమ్మా రామా తిరిగి మళ్ళీ రేపటి కాలక్షేపంలో మనం కలుసుకుందాం. స్వస్తి. అండి వీడియో ఆన్ అయింది చెప్పదలుచుకున్నారు. అలాగే స్వామి దాసం.